మన రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేసీఆర్ ఈ సభ పెట్టడానికి మూల కారణాలు ఏంటంటే రజతోత్సవ సభ అన్నారు. కానీ ఏదైతే నిన్న ప్రస్తావించారో కేవలం కాంగ్రెస్ మీదనే విమర్శలు చేసుకుంటూ పోయారు. బీజేపీ మీద అంతంత మాత్రం చెప్పారు. బీజేపీకి అసలు మనం ఆలోచించవలసిన అవసరం కూడా తెలినారు. కాకపోతే బీజేపీకి సంబంధించిన పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానీ బ్రహ్మాండంగా ఈరోజు బీజేపీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఒక సమానమైన ఒక స్థానాలు తీసుకొచ్చిన తర్వాత ఒక సరిసమానంగా రేపు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఈ విషయంలో అసలు వాళ్ళను పట్టించుకోవడానికి కూడా అవసరం లేదని చెప్పారు బీజేపీ నాయకులకు సంబంధించిన, బీజేపీకి సంబంధించి. మీరేమంటారండి? గతంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది అసలు పార్టీనే కాదు అని అన్నాడు. దానికి కారణంగా ఏం జరిగింది? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీని తిరస్కరించారు, ఎవరికి జీరో చేశారు, ఎవరిని హీరో చేశారు అనేది ఒక్కసారి వాళ్ళందరూ కూడా గమనించవచ్చు. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో మరి హీరోలం మేమే, తెలంగాణ తెచ్చింది మేమే, స్వర్ణ తెలంగాణ నిర్మాణం చేసామని చెప్పినప్పుడు మరి ఎందుకు ప్రజలు ఓడించారు? ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మాట, ప్రజల తీర్పే ఏదైనా ఫైనల్. మరి అట్లాంటప్పుడు మరి ఓడించిన తర్వాత బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే, అవును నీకు లోపల భయం ఉంది, పైకి అదే చెప్పాలి కదా. ఎందుకోసం అంటే మీరు చేసిన అక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మూడవది బీజేపీని ఈ రోజున బలపరచాలని ప్రజలు అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? అదే చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయన చేస్తుందని తప్పు లేదు, వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏం లేదని చెప్పడం వరకే. కాబట్టి రేపు ప్రజల అధికారం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇదే మాట, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నా బీజేపీకి ఏం లేదా ఇక్కడ అనే మాట్లాడతారేమో, అది కూడా చూడాలి. కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ వాళ్ళ పార్టీకి ఈరోజు వచ్చింది. సో ఆ బీఆర్ఎస్ గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ గా ఆ రోజు మాట్లాడుతుంటే దాన్ని బీఆర్ఎస్ చేసి ఈ రోజున మరి 25 సంవత్సరాలు మరి వాళ్ళు రజతోత్సవం చేసుకుంటున్నారు పార్టీగా. ఇందాక మిత్రులు చెప్పారు, టీఆర్ఎస్ మిత్రులు చెప్పారు రజతోత్సవాలు చేసుకుంటుంటే ఇబ్బంది ఏంటని. ఎస్, డెఫినెట్ గా ఏ పార్టీ అయినా రజతోత్సవాలు చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కాకపోతే మాట్లాడాల్సిన మాటలే, మాట్లాడుతున్న మాటలే కాస్త జాగ్రత్తగా మాట్లాడాలా. తెలంగాణ సమాజంలో నాయకుల గురించి మాట్లాడలేదు, ఎక్కడ కూడా మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు మేము మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాం. ధన్యవాదాలు. అయితే ఆ విధంగా మనం ఉండాలి. కానీ ఈ సభ పెట్టినప్పుడు ఆ రజతోత్సవం గురించి మాట్లాడండి. మీరు చెప్పారు ఆ రోజున పోరాటం చేశాము, అందరినీ కలుపుకొని పోయాము, అందరితోటి మేము చేసిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం అన్నారు. సో ఈ సందర్భంగా మీరు స్మరించుకోవాలా చాలా మందిని. దేవేందర్ గౌడ్ గారిని స్మరించుకోవాలా, ఇంద్రారెడ్డి గారిని స్మరించుకోవాలా. అదే విధంగా అనేక మంది కవులు, కళాకారులు, అనేక ప్రజా సంఘాలు, అనేక పార్టీలు, భారతీయ జనతా అనేక మంది ఈ రోజున పనిచేసినప్పుడు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ చెప్పారు. సో అక్కడ నిర్ద్వందంగా మద్దతు ఇచ్చాం, తెలంగాణకు మద్దతు ఇచ్చిన అందరినీ తలుచుకుంటాం. ఎస్, ఆ విధంగా మేము ఆ రోజున పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ఆ రోజు మద్దతు ఇచ్చి ఆ రోజు మనం ఓటు వేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే లేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీయే అందరికన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నది, దానికోసం పోరాటం కూడా చేసింది. మా అనుబంధ సంఘాలన్నీ కూడా దాని మీద ఉద్యమం కూడా తీసుకున్నాం. ఆ తర్వాత అందరం కలిసి చేయాల్సి వచ్చింది, అందరం కలిసి కూడా చేశాం. కాబట్టి ఆ ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత ఎందుకు మనల్ని ప్రజలు కాదన్నారు అనేది రజతోత్సవ సభలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మాట్లాడుకోవాలి, అది మాట్లాడాలి. కానీ వచ్చినటువంటి అంశాల్లో ఇప్పుడు మీరు చెప్పారు ఈ కాంగ్రెస్ అన్ని కూడా దుర్మార్గం చేస్తుంది, విలన్ గా మారిందని. దాన్ని నేను ఎక్కడ కాదనట్లేదు, ఆ విధంగా ఉన్నది పరిస్థితి. ఈ రోజున ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు, కాదని నేను అనట్లా. కాకపోతే వాళ్ళు ఉచిత బస్సులను పెట్టి మహిళలందరినీ కొట్టుకునేటట్టు చేశారనేటటువంటిది మనం చెప్పారు అక్కడ నిన్న. అదే విధంగా అంటే ఒక్కసారి మనం చేసినవి కూడా ఆలోచించుకోవాలా. మనం నాసిరకం చీరలు ఇచ్చి ఆ రోజున మహిళలు కొట్లాడుకునేటట్టు కూడా మనం చేశాం. కాబట్టి ఆ రోజు కూడా ఇప్పుడు ఖర్చు కూడా ఇవ్వట్లేదు, మేమన్నా చీరలు ఇచ్చినాక. అదే ఇప్పుడు అది కూడా రావట్లా.
నాసిరకం చీరలు కాదండి, మీరు చేనేత వ్యాపారులు అవమానించద్దు. మీకు చేనేత చేనేత వ్యాపారులు అదే సిద్దిపేట సిరిసిల్లలో తయారైన, ఎందుకంటే అవి వాళ్ళ రామూర్తి గారు ఒక విషయం ఏంటంటే మనం ఒకసారి కల్పించిన వాళ్ళకు ఆ పథకం ద్వారా బతుకమ్మ చీరల ద్వారా బతుకమ్మ చీరల ద్వారా చేనేత కార్మికులు బతుకులు మారాలి, బతుకులు మారవాలని చూసినాం అంతే తప్ప, కానీ దేని కూడా మీరు రాజకీయం చేయకండి. రామకృష్ణ గారు నుంచి వచ్చిన ప్రాబ్లమే ఇదే. ఎప్పుడు కూడా ఏ డిబేట్ లో అయినా సరే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ యొక్క అహంకారం, ఈ యొక్క దొరతనం మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఇదే విషయంపై మహేష్ రామచంద్ర గారు గౌడ్ గారు ఏమో మాట్లాడబోతున్నారు. ఒకసారి గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. గౌడ్ గారు మీరేమో చెప్పదలుచుకున్నారు. నేను మాట్లాడే మాటలు వారు రాసుకోమనండి, రాసుకున్న తర్వాత దాని సమాధానం. రామూర్తి గారు ఒకసారి ఏంటంటే మన మిత్రులు ఏమైతే అంటున్నారో మన రామకృష్ణ గారు వారిని విని తర్వాత మనం సమాధానం ఇద్దాం. ఖచ్చితంగా ఏదైనా ఉందో సమాధానం మాత్రం ఇవ్వండి. కాకపోతే గౌడ్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. రామచంద్ర గౌడ్ గారు ఏం చెప్పదలుచుకున్నారండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కుటుంబ సమేతంగా అందరూ పోయి కేసీఆర్ గారు పోయి పాదాభివందనం చేశారు. ఎవరు? సోనియా గాంధీ గారికి. అది గుర్తు చేసుకోండి. కలవడం చెప్పేది వినండి, కృతజ్ఞత కలవడం వేరు, అదే విధంగా పాదాభివందనం చేసిన మాట. అసెంబ్లీలో కూడా విత్ రికార్డుతోని సోనియా గాంధీ కాంగ్రెస్ పుణ్యంలే కాంగ్రెస్ తెలంగాణ మాట్లాడిన మాటలు అవి. తర్వాత కూడా కాంగ్రెస్ దయ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాట్లాడడం అయింది. దానికి విలన్ గా చేయడం అనేది భావ్యం కాదు. ఓకే రామచంద్ర గౌడ్ గారు, ఓకే రైట్. ఇదే విషయంపై మరొకసారి తాటి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు ఈ రోజు ఒక విషయం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ ఏమంటుంది అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమంటుందంటే మేం తీసుకొచ్చాం రాష్ట్రాన్ని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మా దయదాక్షిణ్యాల మీద